దానికి ఒకటే సమాధానం చెప్తున్నా. పిఠాపురం నేను ఇప్పుడు దాకా ఏ ఒక్క ఊరిని కూడా నా స్వస్థలం చేసుకోలేదు. ఇది ఎందుకంటే మొత్తం సమాజం నా ప్రజలను అనుకున్నా, దేశం నా ప్రజలను అనుకున్నా, ఈ రాష్ట్రంలో నా ఊరు అనుకున్నాను కానీ ప్రత్యేకించి ఒక్క ఊరిని నా స్వస్థలం అనుకోలేకపోయాను. శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన ఊరు పాదగయ, అమ్మవారు వెలిసిన నేల ఇది, దక్షిణ కాశీగా పేరున్న నేల ఇది. అలాంటి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అని చెప్పి 1905లో ఎస్టాబ్లిష్ అయిన చర్చ్ ఉంది ఇక్కడ. బంగారు పాపమ్మ దర్గా ఉన్నది. ఇవన్నీ అన్ని మతాల కలయిక, చాలా విశిష్టత ఉంది నేలకి. అలాంటి నేలకి శ్రీపాద శ్రీవల్లభుడు నా గురువు. నేను దత్తాత్రేయ గురు పరంపరలో నుంచి వచ్చాను. సినిమాలు కానీ రాజకీయాలు కానీ నాకు ఏ కోసం నాకు ఆసక్తి ఉన్నది కాదు. నా జీవితం ఇలా గడుపుతో తీసుకొచ్చింది. ఈ రోజున సినిమాలలో పట్టుకొచ్చింది, రాజకీయాల్లో పట్టుకొచ్చింది. ఓడిపోయినా కానీ దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఈ రోజున ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు దాకా నేను నోరు తెరిచి ఎవరిని అడగల. 19లో కూడా నన్ను గెలిపించండి అడగడానికి కూడా నాకు ఇక్కడ మనస్కరించాల. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను, 2 చేతులు జోడించి అడుగుతున్నాను. నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను, ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజలను అడుగుతున్నాను, ప్రతి మండల ప్రజల్ని, ప్రతి ఒక్కరిని, 54 గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను. కులాలకి మతాలకి అతీతంగా అందరినీ అడుగుతున్నాను. నేను మీకోసం నిలబడతాను. మీ ఆశీర్వాదాలు కావాలి. నన్ను గెలిపించండి. ఏ ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇంత కష్టపడ్డారు. వర్మ గారి అనుభవం, మనకి తంగేళ్ల ఉదయ్ కుమార్ గారి, ఉదయ్ శ్రీనివాస్ గారి ఉత్సాహం, వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్లి, అలాగే మన కృష్ణరాజు గారి ఆలోచన విధానం, వీటన్నిటిని ముందుకు తీసుకెళ్లి, ముఖ్యంగా ఇంతమంది ఆడపడుతున్నారు దారి పొడవుతా, ముఖ్యంగా హాస్పిటల్ సరిగ్గా లేదు, ప్రసూతి కేంద్రం సరిగ్గా లేదు. అది నేను ముందుగా రాగానే మేము చేయగలిగేది ముందు ఆసుపత్రులను బాగు చేస్తాం. అంటే ఎక్కువసారి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేలాగా నేను అవసరమైతే నా స్నేహితులు, నా సన్నిహితులు చాలా మంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ చేత హాస్పిటల్ ఇక్కడే పెట్టిస్తాం. ప్రభుత్వం పరంగా లేట్ అయినా కానీ ప్రత్యేకించి ఇక్కడ పెట్టిస్తాం. సో ఇవన్నీ భవిష్యత్తులో కొంచెం మాట్లాడుతున్నాం కొంచెం డీటెయిల్ గా. ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గాన్ని నేను ఏం చేయదలుచుకున్నాను, దాదాపు 12 నుంచి 14 పాయింట్లు ఫామ్ లో ఉంది. మన పట్టు రైతుల కోసం ఏం చేయాలి, మన రైతాంగం కోసం ఏం చేయాలి, మన ఉద్యాన రైతుల కోసం, మన ఉల్లి రైతుల కోసం ఏం చేయాలి, మిర్చి రైతుల కోసం ఏం చేయాలి, అలాగే మనకి పశువుల సంపద కోసం ఈరోజు శిస్తు వసూలు చేస్తున్నారు కానీ దానికి ఏం చేయాలి మీద, అలాగే మన రైల్వే క్రాసింగ్స్ వీటికి కూడా ఓవర్ బ్రిడ్జ్ కావాలి, ఎలా చేయాలి, వీటికి కూడా ఆలోచన ఉంది. నాకు వీటన్నిటి గురించి మాట్లాడబోయే ముందు మీ దృష్టికి ఒకటే తీసుకొస్తున్నా, మీకు వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది మీరు చాలా ఆలోచించి, ఎందుకు అడుగుతున్నానంటే నేను నష్టపోయాను. ఈ రోజు నా ఉప్పాడ తీర ప్రాంతం కోసేస్తే నా ఇల్లు కోల్పోవట్లా, నా వాడపల్లి సోదరులు, నా పల్లికార సోదరులు నలిగిపోతా ఉన్నారు, నా వాడపల్లి ఆడపడుతులు నలిగిపోతా ఉన్నారు, అక్క చెల్లెలు నలిగిపోతా ఉన్నారు. నాకేమవుతుంది? ఈ రోజున పట్టు రైతులు నలిగిపోతా ఉన్నారు, వెళ్ళి చిత్తూరులో అమ్ముకోవాల్సి వస్తుంది. అలాగే మిర్చి రైతులకి వాళ్ళకి మార్కెట్ కావాలని శుభ్రపరచుకోవడానికి, అలాగే ఏ సమస్యకైనా సరే ఇంతమంది యువతున్నారు. మీకు ఎన్ని పక్కనే కొత్తపల్లి SEZ ఉంది,
ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంత ఉపాధి అవకాశం వచ్చింది, ఒకసారి మీరు ఆలోచించండి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు వైసీపీ కావాలా, కూటమి కావాలనేది మీరు చాలా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. 2014లో ఆ రోజున వర్మ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఆ రోజున ఒకటే మాట చెప్పారు రాష్ట్రం అంతా, నేను ఎవరి పక్షం అయితే మాట్లాడతానో, ఎవరి కోసం అయితే నిలబడతానో అందరూ కూడా జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. ఈ రోజు నేను మా కూటమికి టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి నేను ఓట్లు అడుగుతా ఉన్నాను. మేము మీకు జవాబుదారీతనం, పవన్ కళ్యాణ్ మీకు అకౌంటబిలిటీ. ఎందుకంటే నేను పారిపోను, సమస్యని పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం. పరిష్కరించలేని సమయంలో ఎంత సమయంలో పరిష్కరించగలం, మేము పడుతున్న ఇబ్బందులు ఏంటి, భవిష్యత్తులో ఏం చేయగలం, నేను అడుగు పారిపోను. వైసీపీ పార్టీ నాయకులుగా నేను పారిపోను, నిలబడే తిరుగుతాను. నేను మాట ఇవ్వను. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలని 2021లో చెప్పాను. ఈ రోజు నా చీరలు ఉన్నారని ఈ రోజు చూశారు. మేము ముగ్గురు నిలబడున్నాం ఇక్కడ. దేనికి అనేది ఒక దుర్మార్గమైన పాలనని ఎదుర్కోవాలి అంటే అంత సాధ్యపడే విషయం కాదు. జగన్ మాట్లాడితే నిరుపేదల పార్టీ, పేదలకి పెత్తందారులకి పార్టీని మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో అందరికీ డబ్బులు లేవుంటారు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలందరికీ డబ్బులు లేవుంటారు. కాకినాడలో ఉన్న ఈ మాఫియా డాన్కి డబ్బులు లేవుంటారు. నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు. మండలానికి ఒక నాయకుడిని పెట్టారు. అరే పవన్ కళ్యాణ్ దగ్గర ఏమంత శక్తి ఉందే, ఒక్కడి మీద ఇంతమంది కక్ష కడతారా? ఒక్కడి మీద అతని దగ్గర శక్తి ఉంది. పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టే పరిస్థితి. కనీసం 2 ఎంపీలను కూడా గెలుచుకోవాలని తపన పడుతున్నాడే, అతని మీద ఇంత కక్ష దేనికి? దేనికి ఇంత కక్ష? భవిష్యత్తు మనం తెలుసు. వైసీపీకి నిలబడతాం, కొట్లాడతాం, చొక్కా పట్టుకొని నిలుస్తాం. రాజకీయ నాయకులను అకౌంటబిలిటీ తీసుకొస్తాం, జవాబుదారీతనం తీసుకొస్తాం. ఆ భయం ఒకటే అడగండి. వైసీపీ నాయకులు వంగా గీత గారిని కానీ ఎవరైనా సరే వైసీపీ నాయకులు మండలానికి ఒకరు వెళ్తా ఉన్నారు, వారిని ఒకటే అడగండి. సుద్దగడ్డ, కొండకాలువ ఈ ఆధునీకరణకి 170 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిన ఎందుకు ఆపారని అడగండి. ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చిందని అడగండి. వాటికి సమాధానం చెప్పి ఓటు అడగమని చెప్పండి. చేబ్రోలు పట్టు రైతుల కోసం ఏం చేశారని అడగండి.